నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బ్రెయిన్ ఎన్యూరిజం స్టెంటింగ్ తో ఖమ్మం వాసి ప్రాణాలను కాపాడాం. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ వైద్య బృందం. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మహిళ మెదడు సమస్యతో బాధపడుతూ ఉండగా ఆమె కుటుంబం సభ్యులు తమ మలక్పేటలోని యశోద హాస్పిటల్ కు తీసుకురావడం జరిగిందని, తక్షణమే స్పందించి బ్రెయిన్ ఎన్యూరిజం స్టెంటింగ్ ద్వారా ఆ మహిళ ప్రాణాలను కాపాడమని హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భరత్ కుమార్, డాక్టర్ హరి కిషన్ లు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. 2025 నవంబర్ 7వ తేదీన హాస్పిటల్కు రావడం జరిగిందని, వెంటనే MRI పరీక్షలు నిర్వహించి ఆమె మెదడులో సిరిబ్రల్ యాంజియోగ్రామ్ లో ఎడమవైపు సెగ్మెంట్ లో చిన్న పరిణామం, విస్తృతమైన మెడ కలిగిన సాక్యులర్ అనరిజం సమస్య ఉన్నట్లు నిర్ధారణ జరగగా వెంటనే ఆమె మెదడుకు చికిత్స నిర్వహించి ఆమె ప్రాణాలను కాపాడమని వారు పేర్కొన్నారు. తమ హాస్పిటల్లో ఆధునిక న్యూరో ఇంటర్వెన్షనల్ మౌలిక సదుపాయాలు, న్యూరో ఇమేజింగ్ సాంకేతిక బృందాలు 24/7 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వాసు, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ సునీల్. దాంతోపాటు విపరీతమైన వాంతులు రావడము, అట్లాగే కళ్ళు కూడా మసకబారినట్టు అవ్వడం, ఈ 3 లక్షణాలతోనే ఆ పేషెంట్ నియర్ బై లోకల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ హాస్పిటల్లో తనకి ఫస్ట్ ఇనీషియల్గా స్కాన్ చేసి తనకి బ్రెయిన్లో బ్లీడింగ్ అయిందని చెప్పారు. సో యూజువల్గా బ్లీడ్ అవ్వడానికి కారణాలు చాలా కామన్గా ఏమిటంటే హైపర్ టెన్షన్, అంటే మన బీపీ ఎక్కువ అవడం వల్ల ఉండొచ్చు కొంతమంది, డయాబెటీస్ లీటర్ వల్ల, కొంతమంది జన్యుపరమైన కారణాల వల్ల ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ పర్టికులర్ పేషెంట్కి ఏం జరిగిందంటే MRIలో మనము స్పెసిఫిక్గా యాంజియోగ్రామ్ సీక్వెన్స్ చేసాం. యాంజియోగ్రామ్ సీక్వెన్స్ చేసినప్పుడు ఏం జరిగిందంటే రక్తనాళంలో నార్మల్గా ఒక పైప్ లాగా ఉంటాయి. నార్మల్ లెఫ్ట్లో ఒక కామన్గా స్ట్రైట్ లైన్ ఒక వెళ్ళే అవకాశం ఉంటుంది. నార్మల్ అట్లాగే సరఫరా ఉంటుంది. సో కిందకి ఏం జరిగింది అంటే ఆ రక్తనాళంలో ఒక వైపు గొడవ లాంటిది నార్మల్ ఫ్లోలో కాకుండా బైపాస్ ఒక చిన్న టైప్ ఒక అవుట్ పౌచ్ లాగా ఉంది. దీన్ని అన్యూరిజం అంటారు. సో ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడికి ఎమర్జెన్సీలో ఏం చేశామంటే CT యాంజియోగ్రామ్ అని చేసాం. CT సెరెబ్రల్ యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తనాళంలో నార్మల్ ఫ్లో కాకుండా సైడ్ ఒక చిన్న పౌచ్ లాగా వస్తుంది. సో ఆ పౌచ్ ఎట్లా ఉంటుందంటే దాని గోడ దాని వాల్ ఎట్లా ఉంటుందంటే సన్నగా ఉంటుంది. సో కొంచెం ప్రెషర్ ఎక్కువైనా, కొంచెం స్ట్రెస్కి గురైనా చిక్కిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ పేషెంట్కి ఏ కారణంలో తెలియదు రక్తనాళం చిక్కిపోయింది. ఆ చిక్కిపోవడం వల్ల బయటకు వచ్చింది. దీన్ని అన్యూరిజం అంటారు. సో ఈ అన్యూరిజం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఈ అన్యూరిజం పేషెంట్ ఎప్పుడైనా బ్లీడ్ అయినప్పుడు వాళ్ళకి చాలా తక్కువ సమయం ఉంటుంది అన్నమాట హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి. ఇన్ టైంలో దాన్ని మనం అన్యూరిజంని క్లోజ్ చేయకపోతే మళ్ళీ రీబ్లీడ్ అయితే ప్రాణానికి ప్రమాదమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చాలాసార్లు పేషెంట్ని చూస్తుంటాం. ఈవెన్ బిఫోర్ కంప్లీట్ ద హాస్పిటల్ ఆల్సో చనిపోయే అవకాశం ఉంటుందండి ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల. సో ఇది ఎవరికి వస్తుంది అనేది ఎవరూ చెప్పలేదు. చాలాసార్లు పుట్టుకతోనే కొన్నిసార్లు రక్తనాళం అనేది ఎలా ఉండే అవకాశం ఉంటుంది. అది ఏ కారణం వెళ్ళైనా కూడా రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ బ్రెయిన్లో ఎన్యూరిజం డయాగ్నోస్ చేసాం. బ్రెయిన్లో కూడా మనకి 3 రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. యాంటీరియర్, మిడిల్, పోస్టీరియర్ అని. యాంటీరియర్ ముందు భాగం ఉంటాయి రక్తనాళము. ఆ రక్తనాళంలో ఫస్ట్ ఎన్యూరిజం ఉంది. సో దాన్ని ఆ రక్తనాళంలో ఆ బొడిపై ఉండేసరికి దాన్ని ఏంటంటే ఇట్లాంటివి ఓపెన్ సర్జరీ చేయడం అనేది చాలా చాలా క్లిష్టమైన పరిస్థితులు అన్నట్టు. ఎందుకంటే మనం బ్రెయిన్ని కట్ ఓపెన్ చేసి ఆ రక్తనాళం పెరిగి దాన్ని క్లిక్ చేయడం అనేది కొన్నిసార్లు అంత కామన్గా చేయలేము. 2 రకాలు ఉంటాయి కాబట్టి ఇంకొకటేమో ఓపెన్ ప్రొసీజర్, ఇంకొకటేమో క్లోజ్ అంటే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటారు. ఓపెన్ ప్రొసీజర్లో బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ రక్తనాళాన్ని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే బొడిపై ఉందో దాని చుట్టూ క్లిప్పింగ్ అన్నది. సో ఈ పేషెంట్ పర్టికులర్ ఆ రక్తనాళం చూస్తే అది ఓపెన్ ప్రొసీజర్ చేయడం చాలా చాలా డిఫికల్ట్ థింగ్ లాగా అనిపించింది. సో అందుకనే సార్ని అప్రోచ్ అయితే సార్ ఏం చేశారంటే క్లోజ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళు బయటికి ఏమి కట్టుకొని కూడా ఉండదు. పేషెంట్కి కాళ్ళ నుంచి రక్తాల నుంచి లోపలికి బయటగా పంపించేసి లోపలనే ఆ అన్యూరిజంని క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది చేశాక మనం 2 డేస్లోనే పేషెంట్ని ICU నుంచి బయటికి షిఫ్ట్ చేసాము. ఒక 3-4 డేస్లో డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో చేశాక పేషెంట్ ఇప్పటికీ మాతోనే ఆల్మోస్ట్ 2 months నుంచి కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉన్నారు. ఇప్పుడు హెడేక్స్ తగ్గిపోయి మాట బాగానే ఉంటుంది, తనంత పనులు తను చేసుకోగలుగుతుంది, నడక ఇవన్నీ చేసుకోగలుగుతుంది.
సో మనం మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఎప్పుడైనా సబర్క్లానిక్ హెమరేజ్ అనే కండిషన్ ఏదైనా అన్యూరిజం వల్ల ఉన్న కండిషన్ ఉంటే ఇమీడియట్గా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్ ద్వారా మనం పేషెంట్ని బయటికి ఏమీ కట్టకుండా బ్రెయిన్ కంప్లీట్గా ఓపెన్ చేయకుండా లోపల ద్వారానే గైడ్ వేని ఓపెన్ చేసి ఆ ఏదైతే అన్యూరిజం ఉందో దాన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో ధన్యవాదాలు. ఈ పేషెంట్ గురించి మనకి ఫర్దర్ డీటెయిల్స్ ప్రొసీజర్ ఏం చేశారు అనేది మన హరికిషోర్ గారు ఇప్పుడు చూపులు కళ్ళంతా మబ్బుల్లో రావడం ఇట్లాంటివన్నీ జరిగిందండి తనకి. సో బయట హాస్పిటల్ తనకి చూసి బ్రెయిన్లో రక్తనాళం బ్లీడింగ్ అని డయాగ్నోస్ చేసి మా దగ్గరికి పంపించారు. పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంఆర్ యాంజియోగ్రామ్ తర్వాత సిటీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల తనకి బ్రెయిన్లో రక్తనాళం అనేది వాపు వచ్చి రక్తనాళం రప్చర్ అవ్వడం జరిగింది. రక్తనాళం రప్చర్ అయ్యి బ్లడ్ అంతా మొత్తం బ్రెయిన్ అంతా డిఫ్యూజ్గా స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని అన్యూరిజం అంటారు. దీంట్లో బ్రెయిన్లో A1 ఆర్టరీ అనే ఆర్టరీ అది సబర్క్లానిక్ హెమరేజ్ అని డయాగ్నోస్ చేసామండి. ఈ పేషెంట్కి ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చికిత్స చేసి బ్రెయిన్ని కట్ ఓపెన్ చేయకుండా రక్తనాళం లోపల నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం అనేది క్లోజ్ చేయడం జరిగింది. చేశాక పేషెంట్ని ఒక 3 డేస్లోనే డిశ్చార్జ్ చేసాము. చేసినప్పటి నుంచి పేషెంట్ అయితే ఇప్పటికీ కంప్లీట్గా యాక్టివ్గా ఉంది. సో ఇది మనకి జన్యుపరమైన కారణాల వల్లనే ఒక రక్తనాళం అనేది ఉబ్బిపోయి అన్యూరిజం లాగా ఫామ్ అయింది. ప్రొసీజర్ కాకుండా క్లోజ్ ప్రొసీజర్ని మనము పేషెంట్ని ట్రీట్ చేసాము. చేసేప్పటికీ పేషెంట్ చాలా యాక్టివ్గా నార్మల్ లీడ్ చేయగలుగుతుంది.